హాయ్ అండి. ఎప్పుడైనా ఫుడ్ స్పెషల్‌గా ఫస్ట్ టైమ్ వండుకునేటప్పుడు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువగా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఇంకొకసారి తినాలనే అనిపిస్తది కదండీ! ఆ టేస్ట్ మాత్రం మనకు అలానే గుర్తుండిపోద్ది. మా ఆయనకు కూడా ఇప్పుడు అలానే ఉందండి. కర్నూలు డ్యూటీకి వెళ్ళే ముందు ఫిష్ దమ్ బిర్యానీ అయితే ట్రై చేసాం మేము. చాలా పర్ఫెక్ట్‌గా అయితే వచ్చింది. అప్పటినుంచి మళ్ళీ అనుకుంటూనే ఉంటున్నాము. ఇంకొకసారి చేసుకోవాలబ్బా అని. ఈ సండే అయితే చేసేసుకుంటున్నామండి. ఏమైంది అనుకున్నారు? అంటే ఇంకొక విషయం అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను. మా ఆయన వంట చేస్తున్నారు కదా! ఆ చుట్టూ చూసారు కదండీ! ఎంత పేర్చుకుంటారో. తను చేసే వంట కాదు గానీ, కిచెన్ మాత్రం పెంట పెంట చేసేస్తారబ్బా! ఆ చేసే 1 అవర్ నాకు 2 అవర్స్ పట్టిద్ది. అదంతా క్లీన్ చేసుకోవడము, గ్యాస్ క్లీన్ చేసుకోవడము చాలా ఎక్కువ పనైతే పట్టిద్ది. కాకపోతే తను కూడా అంత ఇంట్రెస్ట్ పెట్టి మా కోసం ఏదైనా రెడీ చేస్తున్నారంటే అది ఒక స్పెషలే కదా! ఏది ఏమైనా సరే బిర్యానీ అయితే రెడీ చేసేసుకున్నామండి. ఏమైంది అనుకున్నారు? ఫస్ట్ చేసినంత పర్ఫెక్ట్‌గా రాకపోయినా ఓకే బావుంది. అప్పుడైతే చాలా బావుంది. ప్రాబ్లమ్ ఏంటనుకున్నారు? రైస్ అనేది మనం బాయిల్ చేసుకుంటాం కదా! అదనేది కొంచెం గట్టిగా దమ్ చేసేసుకున్నారు. దానివల్ల బిర్యానీ అనేది కొంచెం గట్టిగా వచ్చేసింది. టేస్ట్ బావుంది. చాలానే బావుంది. ఆ గట్టిగా ఉండటం ఏంటంటే ఎక్కువగా తినలేకపోయాము. ఏదైనా బిర్యానీ అయితే చాలా బాగా నచ్చిందండి. ఇదే మరి ఈరోజుటి వీడియో. మరి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.